తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రస్తుతం. సరే, తెలుగుదేశం పార్టీ అభిమానిగా ముద్రపడ్డటువంటి చలసాని శ్రీనివాస్ గారు ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు ఈ దఫా కాంగ్రెస్ పార్టీతో కలిసి ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జేడి లక్ష్మీనారాయణ గారు, వామపక్ష యోధులు కె రామకృష్ణ, వి శ్రీనివాసరావు వీళ్ళందరూ కలిసి, అంటే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, చలసాని గారు వీళ్ళందరూ కలిపి ఒక కార్యక్రమం ఏంటయ్యా అంటే ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్ర చరిత్రలోనే కనివెరుగునంత మెజారిటీ వచ్చింది కాబట్టి 25 మంది మంత్రులు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది కాబట్టి హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తూ విభజన హామీలు నెరవేర్చాలి, హోదా తీసుకురావాలి, పోలవరం పూర్తి చేయాలి, 36 మంది పార్లమెంట్ సభ్యుల మీద ఆధారపడి ఉన్నటువంటిది కాబట్టి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఓ 10% పైన మాత్రమే విభజన హామీలు అమలైనవి, అవన్నీ పూర్తి చేయాలి, ప్రత్యేక హోదా 10 నుంచి 13 సంవత్సరాల్లోపు అనౌన్స్ చేయాలి, అటు ఒక టైం లిమిట్ లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుంటే మొట్టమొదటి సంతకంగా ప్రత్యేక హోదా ఇచ్చుండేవాళ్ళు. ఈశాన్య రాష్ట్రాల్లో ఇంకా ప్రత్యేక హోదాతో వచ్చే రాయితీలు అమలవుతూనే ఉన్నాయి. అందుకని ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు, ప్రత్యేక హోదా రాయితీలు అనే ముగిసిన చాప్టర్ అని చెప్పి బోటకప్ప మాటలు చెప్పేవాళ్ళు ఆంధ్ర ద్రోహులుగా తీర్మానిస్తున్నాం. క్రితంసారి 2019లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అసెంబ్లీ, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అసెంబ్లీ కూడా ప్రత్యేక హోదా, విభజన హామీల మీద ఏకగ్రీవ అసెంబ్లీ తీర్మానం చేస్తున్నాయి. ఆ కాపీని మరోసారి కేంద్రానికి పంపించాలని కోరుతున్నాం. పోలవరం ప్రాజెక్టు రాతి మట్టి కట్టడానికి ఏదో నిధులు సరిపెట్టి కేంద్రం మోసపుచ్చాలని చూస్తుందని భయంకరమైన వార్తలు వస్తున్నాయి. పునరావాస ప్యాకేజీ పూర్తిగా కేంద్రం బాధ్యతగా ముందే అమలు చేయాలి. 150 అడుగుల ఎత్తులో నీళ్లు నిలబెట్టి 960 మెగావాట్ల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తేనే ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందని భావించాలి తప్ప కేంద్ర ప్రభుత్వంలోని కొందరు మాయలో పడిపోయి రాతి మట్టి ఆనకట్ట అయిపోతే ప్రాజెక్టు పూర్తయింది అనుకోవద్దు. గిరిజనులు, ముంపు గ్రామాల ప్రజలను ముంచి ఆ నీటితో పండగ చేసుకోవాలని యాందుడు అనుకోడు. పొలం ప్రాజెక్టు ఆర్ఆర్ ప్యాకేజీ నిధులు కేంద్రం ఎగ్గొట్టేటటువంటి దానికి ప్రణాళికలు యాందుడు మద్దతు ఇచ్చినా వాళ్ళు ఆంధ్రాకి తీరని అన్యాయం చేసినట్లే అంటూ తీర్మానించారు.